ముస్లింలు చంద్రుణ్ణి పూజించరు. కొన్ని ముస్లిం దేశాల జెండాల్లో చంద్రుడు కనిపిస్తుందని చూసి ముస్లింలు చంద్రుణ్ణి పూజిస్తారు అని కొందరు అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ఇస్లాంలో ఏ అధికారిక చిహ్నం లేదు, ఏ ధార్మిక ఎంబ్లెం లేదు. హిలాల్ చంద్రకోస గుర్తు ఇస్లాం ప్రవేశపెట్టింది కాదు. ఇది శతాబ్దాల తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం వాడింది. దాన్ని చూసి ముస్లింల ధర్మానికి అంటగట్టడం అసలు సరైంది కాదు. నిజమేమిటి? ఖురాన్ చెబుతుంది, అల్లాహ్ స్వయంగా చెబుతున్నాడు. రేయింబవళ్ళు సూర్యచంద్రులు కూడా ఆయన శక్తి సూచనలలోనివే. మీరు సూర్యునికి గాని చంద్రునికి గాని సాష్టాంగ ప్రణామం సద్దా చేయకండి. నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్ ముందు సాష్టాంగపడండి. సూరహ్ 41 ఆయత్ 37 అంటే స్పష్టంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ మానవుల్లాగే సృష్టులు మాత్రమే. ముస్లింలు మానవుని కాని వస్తువులను కాని ఆకాశ ఖగోళాలను కాని పూజించరు. ముస్లింలు సృష్టి కాదు, సృష్టికర్తను పూజిస్తారు.